రైతు బంధువులకు జై కిసాన్. నా పేరు లోకేష్. మీరు చూస్తున్నారు లోకేష్ రైతు బడి. ప్రజెంట్ మనం ఇప్పుడు బలవంతపూర్ గ్రామంలో ఉన్నాము. మండలం వచ్చేసి దుబ్బాక్, జిల్లా సిద్దిపేట. అన్నగారిని పరిచయం చేసుకుందాం. నమస్తే అన్నగారు. నమస్కారం. ఏం పేరు అన్న? నా పేరు కుమారముత్యం. కుమారముత్యం గారు. అన్నగారు, ఇప్పుడు ఇది కీరా సాగు చేస్తున్నారు కదా, ఇప్పుడు ఈ షెడ్ నిర్మాణం ఎలా చేశారు? కేతే నుంచి మేము ఒక అతనికి పరిచయం చేసుకొని ఓకే, వాళ్ళ నంబర్ తీసుకొని మాకు కూడా అవసరం మేము వేస్తామని ఆయన దగ్గరికి వెళ్ళిన ఒక రోజు. ఓకే, ఓ రోజు వెళ్తే ఈ నంబర్కి ఫోన్ చేస్తే వాళ్ళు వస్తారని చెప్పారు. ఓకే, చెప్పగానే నేను ఆ కేతి వాళ్ళకు ఫోన్ నంబర్ తీసుకొని వాళ్ళకి చేస్తే ఆయన ఏజెంట్ ఆయన వచ్చిండు. వచ్చి మొత్తం ల్యాండ్ సర్వే చేసిండు. సర్వే చేసి ఇటు ఇంత ఇన్ని మీటర్లు 20 16 అనేది లెక్క చేసుకున్నాడు. 3 ఎంత అయితే సారు అంటే 4 గుంటలల్లా మీకు సరిపోతుంది అని అన్నాడు. అయితే మాకు వాళ్ళు ఇచ్చిన ప్లేస్ కు సరిపోకుంటే మేము ఇట్లా కొద్దిగా పెంచినాం. ఒక పెంచితే అందులో ఒక పైపు మీరే తెచ్చుకోవాలన్నారు. తెచ్చుకున్నాం, అయిపోయింది. అయితే అయిపోయినాక విత్తనాలు కూడా వాళ్ళే ఇచ్చారు సార్. ఎంత విత్తనాలు ఎంత తీసుకున్నారు? ఎంత అంటే 2500 విత్తనాలు తీసుకున్నారు. 2500 రూపాయలు విత్తనాలు. డబ్బులు మీవే? మాయే. ఓకే. మళ్ళీ అన్ని మనీ వాళ్ళు ఏమి ఇచ్చేది లేదు. మళ్ళీ ఈ షెడ్ నిర్మించిన దానికి కూడా ఫస్ట్ సర్వే చేసినప్పుడు 10,000 తీసుకురు. ఓకే. అది మొత్తం మనకు మెటీరియల్ దించినాక మొత్తం ఫస్ట్ 52,000 లెక్క. 52,000 మొత్తం కలిసి షెడ్ కు 52,000 మొత్తం వాళ్ళే 52,000 రూపాయలు తీసుకొని నిర్మాణం చేసి ఇచ్చిపోయారు. ఓకే. ఇవి ఇప్పుడు ఇవన్నీ మన డ్రిప్ ఎంత? డ్రిప్ వాళ్ళే ఇచ్చారు. ఓకే. ఈ 52,000 డ్రిప్ ఇచ్చారు. ఓకే. ఇప్పుడు చుట్టూ ఏది ఇది ఈ జాలి వాళ్ళు లేబర్ కూడా వాళ్ళే వచ్చారు. మొత్తం వాళ్ళే సెట్ వాళ్ళే. ఓకే. ఏం లేదు ఇప్పుడు. ఎందుకంటే ఒకటి చిన్న పని మనం ఏం చేసుకున్నాం అంటే ఈ లైన్ వేసుకున్నాడు, ఈ కట్టలు వేసుకున్నాడు, గెలిపించుకున్నాడు, ఎరువు వేసుకున్నాం. ఎరువు మన అన్ని ఇప్పుడు పంటకు మనం వేస్తాం కదా, పొలం కానీ దేని కానీ అట్లా వేసినాం అన్నట్టు. వేసినాక ఇస్తులు తీసుకున్నాము. పలానా రోజు పెట్టుకోవాలంటే పెట్టినాం. అది పెట్టుడు ఈడ పెట్టుకోవాలి, నర్సరీలో పెట్టినాం. నర్సరీలో ఎందుకు పెట్టినాము అంటే ఈడ వాళ్ళు కొందరు అన్నారు అన్నట్టు, ఇక్కడ పెడితే ఎలుకల ప్రాబ్లం అవుతుంది, వచ్చి తినిపోయి మనకిత్తు సరిగా రావడం లేదు అని అంటే నర్సరీలు ఇచ్చినాం. నర్సరీకి ఇస్తే ఒక చెట్టుకు 30 పైసలు తీసుకున్నాడు. చెట్టుకు 30 పైసలు తీసుకున్నాడు, మనకి ఇచ్చాడు. అప్పుడు మనం వెతుకున్నాం, నాటుకున్నాం. నాటుకున్న తర్వాత నాటిన ఇప్పుడు ఏ డేట్ కి అయితే నాటినామో మళ్ళీ అదే డేట్ కు కూడా తెంపడానికి వచ్చింది. ఓకే. అప్పుడు ఒక నెల రూపాయలు పెద్దగా అయిపోయింది, పెద్దగా అయిపోయింది. క్రాప్ తీసుకున్నాం. ఓకే. ఇప్పటిదాకా ఇప్పుడు ఎన్నో క్రాప్ అయింది? ఇది రెండో క్రాప్. ఇది రెండో క్రాప్. అయితే ఫస్ట్ క్రాప్ అది గిట్నే డౌన్ వచ్చి సరిగా వెళ్ళలేదు, ఇక అది పోయింది. ఇక అలా పెట్టుబడి ఎంత వచ్చింది? పెట్టుబడి మస్తు అయింది, 1,00,000 రూపాయల పెట్టుబడి అయింది. అప్పటికి అది ఈ మందులు లేబర్ ఖర్చు ఇటు అన్ని పోగా 30,000 వచ్చినాయి పోయినా సరి పంట. లాభం ఇక మొత్తం పంట దిగుబడి లాభం ఏం లేదు అట్లా. మొత్తం దిగుబడి 30,000 వచ్చినాయి. ఈ సరే ఇప్పుడు 30,000 వచ్చినాయి, లాస్ అయినామా ఊకుండలేము. మళ్ళా పెడితే మళ్ళీ ఏమన్నా మనకు ఉపయోగపడుతుంది అని మళ్ళీ పెట్టినాం. మళ్ళీ పెడితే ఇప్పటికి ఒక 2 క్వింటాలు అమ్మిన. 2 టన్నులు. 2 టన్నులు అమ్మిరు. ఎన్నిసార్లు తెంపారు ఇప్పుడు ఈ క్రాప్ కి? ఇప్పుడు 2 టన్నులు అంటే ఒక 10-15 సార్లు తెంపినాం సార్. 10 సార్లు 12 సార్లు తెంపినాం. ఓకే. తెంపినప్పుడు అలా 70, 80, 110, 150 కిలోలు ఇట్లా తెంపినాం. ఓకే. తెంపినాము. ఇక ఇప్పటికీ నడుస్తుంది. మార్కెట్ లో ఎంత ఉందన్న రేటు? ఇక మార్కెట్ ధర ఓసారి 45 పోయింది. కిలో 45. కిలో 45 పోయింది. కిలో 35, 36, 37 ఇట్లా 25 కూడా పోయింది. రేట్ తక్కువ ఉన్నప్పుడు 25 రూపాయలు ఆడ ఏంటంటే వాళ్ళకు కూడా ఆర్డర్ ఎట్లా వస్తే అట్లా మన దగ్గర తీసుకున్నారు అన్నట్టు. అంతే. ఇప్పుడు డే బై డే దినం తప్పించిన మనం తెంపాలి. నిన్న ఎంత 75 కిలోలు పోయినాయి. నిన్న 75 కిలోలు వచ్చినాయి. మళ్ళీ ఈ రోజు విడిచిపెట్టి రేపు తెంపుతాం. రేపు మళ్ళా ఇవాళ చెప్పాలి అయినా ఇప్పుడు నువ్వు ఎన్ని కిలోలు తెంపుతావు అని వాళ్ళు ఆర్డర్ పెడతారు. ఆర్డర్ పెట్టుకుంటే వాళ్ళు ఇప్పుడు మనం 50 కిలోలు తెంపుతాం, 1 క్వింటల్ తెంపుతామని మనం 100 కిలోలు తెంపుతామంటే వాళ్ళు ఓకే 100 కిలోలు
నాకు 100 కిలోలు ఆయన చెప్పుకుంటాడు, మన ఇది కలిపి ఇక ఆయన ఎట్లా ఆర్డర్ చేసుకుంటాడు అంతా మనం పంపించేస్తాం. మనం పంపించుకోవాలి. ఇప్పుడైనా ఇప్పుడు ఏమైనా ఆదాయం ఇంత డబ్బులు పెట్టేసినాం కదా, ఇంత మన ఆదాయం ఉందనిపిస్తుందా ఈసారి? ఇప్పటికైతే ఇప్పుడు 20,000 ఖర్చు అయింది ఓకే ఇప్పుడు ఈ లాగుడికి. ఓకే ఎందుకంటే పెట్టుబడి ఇప్పుడు మందులు ఈ 10,000 ఇత్తడమే అయింది. మళ్ళా 10,000 ఈ మందులకు స్ప్రేకు అన్నిటికీ కలిసి మళ్ళీ ఇంకో 10,000 10,000 అయింది. మొత్తం 20,000 పెట్టుబడి 20,000 పెట్టుబడి అయింది. ఓకే 20,000 పెట్టుబడి అయితే ఇప్పటికి ఇంకా లెక్క కాలేదు. ఈ లెక్క అయితే ఎంత వస్తుంది ఏం కాదు అనేది అర్థమవుతుంది. ఇక అది చెప్పలేము. ఇప్పుడు అప్పుడు మొత్తం అయిపోయినాక ఇప్పుడు మన చేతి నుంచి అయితే పెట్టినాం, చేతి నుంచి డబ్బులు అయితే పెట్టినాం. ఇప్పటికైతే లాభం ఏం రాలేదు. వాళ్ళు డబ్బులు ఇచ్చిన లెక్క బరాబరే ఉంటది. ఓకే అది అయిపోయినాక కంప్లీట్ అయిపోయినాక మనకు ఎంత వచ్చేది ఆదాయం అనేది ఇక మనకు ఖర్చులు ఎన్ని పోయినాయి. ఇప్పుడు మళ్ళా మనం 20,000 పెట్టినాం కదా, 50,000 వచ్చినాయి. 50,000 పోగా ఇప్పుడు ఖర్చులు ఎన్ని పోయినాయి అప్పుడు మనకు అర్థమవుతుంది. ఓకే 1,00,000 రూపాయల 20,000 30,000 పెట్టుబడి తీసేయంగా మిగతా వచ్చినాయి డబ్బులు మనకు లాభం వచ్చినట్టు తెలుసు. ఏదో ఏమిది ఎందుకో ఇక పుట్టిగా ఇక ఇటే పొలం మాకు మనం ఇటు వరి నాటేసినాం కదా కాబట్టి డైలీకి ఇటే వస్తున్నాం కాబట్టి దాంతో పాటు ఏదో ఇంత కూరగాయలకు ఏదో ఖర్చులకి ఎలా అవుతుందని ఇట్లా చేసినాం సార్. ఓకే అట్లా చూసారు కదా, కేతి కంపెనీ వాళ్ళు ఇచ్చిన ఈ షెడ్ నిర్మాణంలో అన్నగారు కీర సాగు చేస్తున్నారు. ఇప్పటిదాకా అయితే లాభం ఏం లేదని చెప్పారు. ఇక ఆల్రెడీ 2 టన్నులు క్రాప్ తీసామని చెప్పారు. మళ్ళీ ఇప్పుడు రేపు మళ్ళీ ఇంకా క్రాప్ తెంపాలంటున్నారు. ఇంకా క్రాప్ కూడా తెంపనీకి సిద్ధంగా ఉంది. ఇంకొక దాదాపు ఉంటే 20 రోజుల నుంచి నెల రోజులు నడిచేటట్టు ఉంది ఇది. కాబట్టి మొత్తం అయిపోయిన తర్వాత లాభం ఎంత వచ్చిందో అన్నగారి మాటల్లో మళ్ళీ తిరిగి వచ్చి తెలుసుకుందాం.